గుంటూరు జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడు అమర్నాథ్ రెడ్డిపై మేడుకొండూరు పిఎస్లో కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో పేరేచెర్లలో 4504 ఇళ్లను నిర్మాణం చేసేందుకు రాక్రిటి సంస్థకు అధికారులు బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ డైరెక్టర్గా ఉన్న అమర్నాథ్ రెడ్డి పనులు పూర్తి కాకుండానే డబ్బులు డ్రా చేశాడని గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఇంజనీర్ బాబురావు మేడుకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేరేచెర్ల జగనన్న లేఅవుట్లో 10.65 కోట్ల రూపాయల నిధులు అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. గుంటూరు జిల్లా జగనన్న లేఅవుట్ లో పేరేచర్ల లేఅవుట్ చేశారు. ఈ లేఅవుట్ సంబంధించి కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ లేఅవుట్లు పూర్తి చేస్తామని చెప్పేసి కాల పరిమితి తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడుగా ఉన్న అమర్నాథ్ రెడ్డి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం దాదాపు చూసుకున్నట్టే ఇక్కడ ఏదైతే ఉందో దాదాపు 4504 ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ కాల పరిమితిలో ఏదైతే ఉందో ఇక్కడ సంబంధించి కూడా ఇళ్లు పూర్తి చేయలేదు. దీనికి సంబంధించి కూడా లబ్ధిదారులు కూడా గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడికి ఇళ్లు కూడా ఇంతవాటికి పూర్తి చేయలేదు, తాము ఎక్కడ నివాసం ఉండాలి అని చెప్పి తమ ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దీనికి గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఏదైతే ఉందో జనరల్ ఇంజనీర్ గా ఉన్న బాబు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దీని మీదకి ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పేసి దీని మీద కూడా విజిలెన్స్ కమిటీ వేసిన పరిస్థితి నెలకొంది. విజిలెన్స్ కమిటీలో కూడా అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి కూడా 10,65,78,374 రూపాయలు కూడా డ్రా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం బాబురావు ఏదైతే ఉందో మేడుకొండ పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. మేడుకొండ పోలీసులు కూడా దీని మీద కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిర్యాదు మేరకు ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం 318/4 316 ఏదంతో బిఎన్ఎస్ ప్రకారం మాత్రం కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. కాల పరిమితి ఏదైతే ఉందో ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కాల పరిమితిలో కూడా ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. ఒకవైపు నుంచి బాధితులకు మాత్రం ఏదైతే ఉందో ఇళ్లను సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఒకవైపు నుంచి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది. కాల పరిమితిలో ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టలేదు. మనం ప్రధానంగా చూసుకున్న విజువల్స్ లో మాత్రం చూసుకుంటే కొన్ని ఇళ్లు మాత్రం ఏదైతే ఉందో స్లాబులు పోచారు, కొన్ని ఇళ్లు మాత్రం బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, కొన్ని ఇళ్లలో ఏదైతే ఉందో ఈ సూలు కూడా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ అగమ్య గోచరంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ రోడ్లు కూడా లేవు, అద్భుతంగా పరిస్థితి పిచ్చి చెక్క ఏదైతే ఉందో మొక్కలు కూడా అక్కడ వచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ మాత్రం ఇక్కడ మాత్రం అన్యాయంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ చోటు చేసుకున్నాయి అని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే మాత్రం అవినీతి అన్యాయాలకు మాత్రం అక్రమాలకు మాత్రం చోటు లేదు అని చెప్పి ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపు 10,65,00,000 రూపాయలు కూడా ఏదైతే ఉందో డ్రా చేశారు. కాబట్టి నిధులు కూడా చూసుకున్న అవకతవకలు జరిగాయి. అదేవిధంగా అవినీతి మోసం చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన సెక్షన్లు కూడా వేసిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నుంచి జగనన్న లేఅవుట్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇటీవల కూడా ప్రజాప్రతినిధులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. వీటి మీద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి చూసుకుంటే మాత్రం మంత్రి కూడా దీని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో గుంటూరు పేరేచెర్ల జగనన్న లేఅవుట్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇంకా జగనన్న లేఅవుట్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయా, అదేవిధంగా కూడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అవినీతి అక్రమాల మీద కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే చెప్తుంది, అవినీతి అక్రమాలకు లోకుండా వాటన్నిటి కూడా చెక్పెట్టే తీసుకు మాత్రం మా ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే మాత్రం ప్రభుత్వం చాలా సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు కూడా దీని మీద కూడా చాలా సార్లకి స్పందించిన పరిస్థితి నెలకొంది. మరి ఈ జగనన్న లేఅవుట్ లో చూసుకుంటే 10 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఉందో 65 లక్షల రూపాయలు కూడా డ్రా చేసిన పరిస్థితి. వీటి మీద కూడా దృష్టి సారించేసి మాత్రం ఏం జరుగుతుంది అనేది మనమే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు చూసుకుంటే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి చెక్ పెడతామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా చూస్తున్నట్టు మాత్రం సంఘటన నుంచి ఒకవైపు నుంచి కూడా దీని మీద అడుగులు ముందుకు వేసేసి ఏదైతే ఉందో లేఅవుట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సంబంధించి కూడా ఏదైతే ఉందో కొన్ని నిర్మాణాలకు సంబంధించి కూడా బేస్మెంట్లు వేసినాయి. బేస్మెంట్ కొన్ని సంబంధాలు కూడా కొన్ని థ్యాంక్ యూ వీరాస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.